అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం శ్రీమాత్రే నమః. ఆగస్టు నెల 31 తారీఖు 2024 సంవత్సరం శనివారం నాడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం నెల ఆగస్టు నెల తేదీ 31 తేదీ సంవత్సరం 2024 సంవత్సరం తిథి త్రయోదశి నక్షత్రం పుష్యమి కరణం ఘర వనిజ పక్షం కృష్ణపక్షం యోగం వారియాన రోజు శనివారం జన్మరాశి కర్కాటక రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:55 నుండి 12:46 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 5:58 నుండి 6:49 వరకు ఉంటుంది. మరలా 6:49 నుండి 7:40 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 9:09 నుండి 10:45 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 1:56 నుండి 3:32 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల తూర్పు అనగా తూర్పుపై ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు మీ ప్రయత్నాలలో మీరు సఫలత పొందడంతో మీరు నిరంతరం సానుకూలత ప్రశంసించబడుతుంది. జీవితంలోని చీకటి రోజుల్లో ధనం మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది. కావున మీరు ఈ రోజు నుండి డబ్బును ఆదా చేసి ఇబ్బందుల నుండి తప్పించుకోండి. మీ భార్యకు ఇంటి పనుల్లో పని ఒత్తిడి తగ్గించడానికి గాను సహాయపడండి. అది మీకు పని పంపకం దానిలోని ఆనందాన్ని మరింత పెంచుతుంది. మీ భాగస్వాములు మీ ఆలోచనలకు ప్లాన్లకు సపోర్టివ్గా ఉంటారు. మీ భాగస్వామి మీతో కలిసి సమయాన్ని గడపాలనుకుంటారు, కానీ మీరు వారి కోరికలను తీర్చలేరు. ఇది వారి యొక్క విచారానికి కారణమవుతుంది. మీరు వారి యొక్క చికాకును ప్రస్ఫుటంగా తెలుసుకోగలరు. ఈరోజు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామితో సంప్రదించకపోతే చివరికి అంతా తలక్రిందులు కావచ్చు. జాగ్రత్త. మీరు ఈరోజు ఇంట్లోనే ఉంటారు. కుటుంబ కలహాలు మిమ్మల్ని విచారానికి గురిచేస్తాయి. నాడు శ్రమతో కూడిన రోజు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. తోబుట్టువుల యొక్క సహాయ సహకారముల వల్ల మీరు ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు. కావున వారి యొక్క సలహాలను తీసుకోండి. తెలుసుకోవాలన్న జ్ఞాన పిపాస మీకు కొత్త స్నేహితులను పొందడానికి ఉపయోగపడుతుంది. అల్లం గులాబీలతో కూడిన చాక్లెట్ను ఎప్పుడైనా రుచి చూసారా? ఈ రోజు మీకు అలాంటి రుచిని చూపనున్నది. కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి. మీ సమయంలో కొంత భాగాన్ని ఉపయోగించుకుని మీ జీవిత భాగస్వామితో బయటకు వెళ్తారు. అయినప్పటికీ ఇద్దరి మధ్యన చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నవి. మీ జీవిత భాగస్వామితో బాధాకరము ఒత్తిడి గల బంధం కలిగి ఉంటారు. అది ఉండవలసిన కంటే ఎక్కువ కాలం కొనసాగుతుంది. మీ అంతుపట్టని స్వభావం మీ వైవాహిక జీవితాన్ని నాశనం చేయనివ్వకండి. ఇది తప్పనిసరిగా మానండి, లేకపోతే మీరు తర్వాత పశ్చాత్తాపపడవలసి వస్తుంది. దగ్గర వారితో లేదా బంధువులతో వ్యాపారాన్ని నడుపుతున్న వారు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. లేనిచో మీకు ఆర్థిక నష్టాలు తప్పవు. కుటుంబ సభ్యుల సమావేశం మీకు ఆకర్షణీయమైన ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది. మీ ప్రియమైన వారు వారి కుటుంబ పరిస్థితుల కారణంగా కోపాన్ని ప్రదర్శిస్తారు. వారితో మంచిగా మాట్లాడి వారిని శాంతపరచండి. పనిపరంగా ఈ రోజు చాలా హాయిగా గడిచిపోనున్నది. ఈ రోజు మీకు బాగుంటుంది. ఇతరులతో కలిసి మీరు మంచి సమయాన్ని గడుపుతారు. ఈ రోజు మీ అవసరాలను తీర్చేందుకు మీ జీవిత భాగస్వామి నిరాకరించవచ్చు. చివరికి దానివల్ల మీరు ఫ్రస్ట్రేషన్ కు లోనవుతారు. నూనెతో చేసే పదార్థాలు మసాలా వంటకాలను మానండి. ఆర్థిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజు చివరిలో మీకు తగినంత ధనాన్ని పొదుపు చేయగలరు. ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే మీ సన్నిహిత స్నేహితుల్ని ఆహ్వానించండి. అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలా మంది ఉంటారు. మిమ్మల్ని చక్కగా బంధించేందుకు ప్రేమ సిద్ధంగా ఉంది. ఆ ఆనందాన్ని అనుభూతి చెందడం అంతే. ఇతర దేశాలలో వృత్తిపరమైన సంబంధాలు నెలకొల్పడానికి అద్భుతమైన సమయం ఇది. మీ యొక్క వ్యక్తిత్వం పరంగా మీరు ఎక్కువ మందిని కలుసుకోవటం, మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవటం వలన మీరు నిరాశకు చెందుతారు. కానీ ఈ రోజు మీ కొరకు మీకు కావలసినంత సమయం దొరుకుతుంది. మీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం మీ భవిష్యత్తును నాశనం చేసుకోవడమే కావచ్చును. మంచి రోజులు కలకాలం నిలవవు. మనిషి పనులన్నీ అలల సవ్వడల వంటివి. అయితే ఇవి సముద్ర సంగీతాన్ని లేదా గరగర శబ్దాన్ని చేయడానికే ఉంటాయి. ఇవి గింజలు, మనం నాటిన విత్తనాలకు వచ్చిన ఫలాలే. మీరు మీ భాగస్వామి యొక్క అనారోగ్యం కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు. అయినప్పటికీ మీరు దిగులు చెందాల్సిన పని లేదు. ఎప్పటి నుండో పొదుపు చేస్తున్న ధనం ఈ రోజు మీ చేతికి వస్తుంది. మీ చార్మింగ్ వ్యక్తిత్వం, ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి.
కళ్ళు ఎప్పటికీ అబద్ధం చెప్పవు. మీ భాగస్వామి కళ్ళు ఈ రోజు మీకు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకనే చెబుతాయి. ఇంతకాలంగా మీ బాస్ మీతో ఎంత కటువుగా ఉన్నది ఈ రోజు మీకు తెలిసిపోనున్నది. దాంతో మీరు నిజంగా ఎంతో అద్భుతంగా ఫీల్ అవుతారు. మీరు మీ యొక్క చదువుల కోసము లేక ఉద్యోగాల కోసము ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించండి. మీరు ఉద్వేగానికి కూడా లోనవుతారు. ఇటీవల జీవితం మీకు చాలా కష్టతరంగా గడుస్తుంది, కానీ ఈ రోజు మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది. అనవసరంగా మిమ్మల్ని మీరు తిట్టుకుంటే అది మీకు నిరాశ కలిగించగలదు. ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు. దీనికి కావాల్సింది మీ మీద మీకు నమ్మకము. పెండింగ్ లో గల ఇంటి పనులు కొంతవరకు మీ సమయాన్ని ఆక్రమించుకుంటాయి. మీ భాగస్వామి మీ గురించి బాగా ఆలోచిస్తారు. దీనివల్ల వారు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు. మీరు తిరిగి కోపాడకుండా వారిని అర్థం చేసుకుని కోపానికి గల కారణాలు తెలుసుకోండి. మీరు ఈ రోజున మీ భాగస్వామి హృదయ స్పందనతో ఒకటైపోతారు. అవును, మీరు ప్రేమలో పడ్డారన్నందుకే అదే గుర్తు. ఒకసారి మీరు ఫోన్లో అంతర్జాలాన్ని ఉపయోగించిన తర్వాత మీరు మీ సమయాన్ని ఎంత వృధా చేస్తున్నారో తెలుసుకోలేరు. తర్వాత మీ తప్పును తెలుసుకుంటారు. సౌకర్యం లేకపోవడం వల్ల ఈ రోజు మీరు మీ వైవాహిక జీవితంలో ఎంతో ఉక్కిరిబిక్కిరి కావచ్చు. మీకు కావాల్సిందల్లా మనసు విప్పి అన్ని విషయాలు మాట్లాడుకోవడమే. ఈ రోజు మీరు ఆశాముహూర్తులై ఉంటారు. స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ధి పొందడం వలన ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. మీరు ప్రేమ మూడ్లో ఉంటారు. అవకాశాలు బోలెడు. అతి చిన్న విషయాల గురించి కూడా మీ డార్లింగ్ తో వివాదాలు రేగి సంబంధాలు దెబ్బతింటాయి. సృజనాత్మకత గల వారికి విజయవంతమైన రోజు. ఏమంటే వారికి చిరకాలంగా ఎదురు చూస్తున్న పేరు గుర్తింపు లభిస్తాయి. అనవసర పనుల వలన ఈ రోజు మీ సమయం వృధా అవుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ రెప్యుటేషన్ బాగా దెబ్బతీయవచ్చు. బయట కార్యక్రమాలు మీకు ప్రయోజనకరం అవుతాయి. కోటలో జీవిత విధానాన్ని ప్రేమించడం, ఎల్లప్పుడూ రక్షణ గురించి పట్టించుకుంటూ ఉండడం అనేవి మీ శారీరక మరియు మానసిక ఎదుగుదలకు అవరోధాలవుతాయి. అది మిమ్మల్ని పిరికిగా తయారు చేస్తుంది. అలంకారాలు, నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని, లాభాల్ని తెస్తుంది. కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకును డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు. కానీ అటువంటి వారు మాటలే కానీ చేతల శూన్యం. కనుక వారిని మర్చిపోండి. ప్రేమ అనేది అనుభవానికి వచ్చే ఒక భావన. మీకు ప్రేమైన వారికి మీరు పంచగలిగేది. మీ పనిపై ధ్యాస పెడితే రెట్టింపు లబ్ధిని పొందగలరు. మీరు ఈ రోజు మంచి నవలను కానీ మ్యాగజైన్ కానీ చదువుతూ కాలం గడుపుతారు. మీరు ఖాళీ సమయం యొక్క అనుభూతి పొందబోతున్నారు. పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా ఆలోచించి మూలాలు, పూర్వపరాలు మరిన్ని తెలుసుకోండి. ఈ విషయంలో ఏదైనా కమిట్ అయ్యే ముందు నిపుణులు, అనుభవజ్ఞుల సలహా పొందండి. ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈ రోజు సరైనది. తమకు ప్రేమైన వారితో కొద్ది రోజుల సెలవుపై ఉన్నవారికి బోలెడంతా మరుపురాని మధుర సమయాన్ని గడపగలుగుతారు. ఆఫీసులో మీ పని వాతావరణం ఈ రోజు చాలా మెరుగ్గా మారనున్నది. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం, కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. సంపద, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 9, పరిహారం వచ్చి పూజగర్ లేదా బలిపీఠంలో శంఖం ఉంచండి మరియు మంచి ఆర్థిక జీవితం కోసం రోజు పూజించండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.